తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాటం చేస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇన్నాళ్ళు నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని అందరూ అడిగారని, ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శించకపోవడానికి ఒక సమస్య ఉందన్నారు. 4 కోట్ల మంది సకల జనుల సమ్మెకు 1200 మంది యువకుల బలిదానాలపై గౌరవార్థం ఇక్కడ తెలంగాణ నుంచి పుట్టిన పార్టీనే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. కానీ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధగా ఉందన్నారు. హనుమకొండలో బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్, రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత దంగల్ గడ్డపై నేను మాటిస్తున్నా, ఆంధ్రలో ఎలాగైతే పర్యటిస్తున్నానో వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటించబోతున్నట్లు చెప్పారు. దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పి దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు. మీకు రౌడీల రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాం. అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాం. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం. కానీ నేను ఆగిపోలేదు, నేను నిలబడే ఉన్నా. అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజున మీ ముందు నిలబడింది. భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తూ ఉంది. అశేష అభిమానుల నుండి కూడా నాకు చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి వత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు, అందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు. దశాబ్దం తర్వాత నేను ఈరోజు మీకు ఓరుగల్లులో మాటిస్తున్నాను. ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను. తెలంగాణలో నేను అధికారం చూడట్లా, మార్పు చూస్తున్నాను. యువత తాలూకు సాధికారత చూస్తున్నాను, బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను. బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతాలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కటి. దానికోసం నా ప్రయత్నం తప్ప, ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప, ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు. ఏ అధికారం కోసం అయితే, ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా, వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను, తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తూ ఉంది.